ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా, ఇద్దిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిర్వహించిన గ్రామ సభల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. అధికారులను నిలదీసిన పరిస్థితి అనేక గ్రామాల్లో కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అనర్హులను జాబితాలో చేర్చారని చెప్పి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి అధికారులు వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి అనేక గ్రామాల్లో కనిపించింది. మరోవైపు ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎండగడుతూ గ్రామ సభలను బహిష్కరించిన పరిస్థితి కూడా కనిపించింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గ్రామ సభల నిర్వహణ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామ సభలు నిర్వహించి ఏదైతే 4 పథకాలకు సంబంధించి అధికారులు సర్వే చేస్తూ ఉన్నారో, ఏదైతే వివరాలు సేకరించి జాబితా ప్రకటిస్తున్నారో పూర్తిగా అవన్నీ కూడా అవకతవకలు కనిపించాయని, దాంతోపాటు ఇవాళ 10%లోనే అన్ని పథకాలకు సంబంధించి కుదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక రిస్ట్రిక్షన్స్తో ఈ పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గణపురం మండలం చెల్పూరు కాకతీయ థర్మల్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను విద్యార్హతను బట్టి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లాంట్ ముందు ఆర్టిజన్ కార్మికులంతా రిలే నిరాహార దీక్షలకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్లాంట్లో 860 మంది కార్మికులం పనిచేస్తున్నామని, తమ న్యాయపరమైన డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజ్ తమను చేయాలన్నటువంటి డిమాండ్ను వినిపిస్తూ ఉన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేయకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అక్కడ ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులంతా కూడా హెచ్చరించారు.